వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆ పైన టిక్కెట్లు ఇవ్వనని తేల్చి చెప్పడంతో తెలుగుదేశం పార్టీ బాట పట్టినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఇదే డిస్క్వాలిఫై చేస్తున్నామంటూ, అంటే ఆల్రెడీ సస్పెండ్ చేశారు వాళ్ళని డిస్క్వాలిఫై అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కంప్లైంట్ మీదన మొన్న మధ్యనే నోటీసులు ఇచ్చారు స్పీకర్. ఆ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఒకసారి వచ్చారు, వాళ్ళకి మళ్ళీ గడువు ఇచ్చారు 8వ తారీఖున విచారణ చేస్తామని. ఈ లోపుగా 5వ తారీఖు లోపు లిఖితపూర్వక రిపోర్ట్ ఇవ్వమన్నారు తమ ఉద్దేశాలు. నలుగురు కూడా లిఖితపూర్వకంగా వాళ్ళ వాదనల్ని సబ్మిట్ చేశారు. 8వ తారీఖున కలిసినప్పుడు అందులో ఉన్నటువంటి డొల్ల పాయింట్స్ని పట్టుకుని క్వశ్చన్ చేస్తారు. ఆ పైన అనర్హత వేటు ఖచ్చితంగా వేసేస్తారు, ఎందుకంటే అధికార పార్టీకి అనుకూలంగానే స్పీకర్ వ్యవహరిస్తారు కాబట్టి. కాకపోతే ఇక్కడ అదే సందర్భంలో అప్పుడు హడావిడి చేసి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వైసీపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి చూస్తున్నారు, కానీ వైసీపీకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వల్లభనేని వంశీ కావచ్చు, మద్దాలిగిరి కావచ్చు, కర్ణం బలరాం కావచ్చు, వాసుపల్లి గణేష్ కావచ్చు, వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు. అట్లాగే జనసేన నుంచి వచ్చినటువంటి రేపల్లె ఎమ్మెల్యేకి కూడా ఇచ్చారు, రాపాక వరప్రసాద్ కూడా. కానీ వాళ్ళకి సంబంధించి ఎలాంటి నోటీసు కూడా ఇదే వాళ్ళకి సంబంధించి ఫర్దర్ యాక్షన్ ఆగిపోయింది. అంటే ఇక్కడ రాజ్యసభ ఎన్నికల కోసం ఆడుతున్న గేమ్లో భాగం అన్నటువంటిది స్పష్టమైపోతుంది.